హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూడడం జరిగిందండి. సినిమా చాలా ఎమోషనల్గా ఉన్నది. ముఖ్యంగా క్లైమాక్స్ ఒక హీరోకి తన ఫ్యాన్కి మధ్య స్టోరీని డైరెక్టర్ మహేష్ బాబు చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. ఎస్పెషల్గా క్లైమాక్స్లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది సినిమాలో. ఇక రామ్ గారి గురించి చెప్పనవసరం లేదు, ఈ క్యారెక్టర్లో ఒదిగిపోయారు ఆయన. సో ఈ సినిమా మీరు అందరూ ఫ్యామిలీతో చూసి చూడాల్సిన సినిమా అండి. ఈ సినిమా మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. జస్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా ఫిల్మ్ చూసాను. అంటే ఇట్ వాజ్ రియల్లీ చాలా గ్రేట్ ఫీలింగ్ అండి నిజంగా. సినిమా అంటే సినిమా చూస్తూ పెరగడం ఎత్తు, సినిమాలో ఉండడం ఎత్తు. బట్ స్టిల్ ఐ న్యూడ్ అంటే చాలా మూవ్ చేసింది సినిమా. అంటే ఇది ఓన్లీ ఒక ఫ్యాన్ హీరో రిలేషన్ లా కనపడే చాలా ఎమోషనల్ ఫిల్మ్. అది జస్ట్ ఒక బ్యాక్ డ్రాప్ లాగా ఉంది కానీ చాలా హార్ట్ రేంజింగ్ ఫిల్మ్. అంటే డైరెక్టర్ మహేష్ తను పెట్టిన ప్లాన్స్ కానీ, దాని పే బ్యాక్స్ కానీ, దాని రౌండ్ ఆఫ్ చేసిన విధానం కానీ, ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇట్స్ రియల్లీ స్టన్నింగ్. చాలా బాగా అనిపించింది. వెరీ గ్రౌండెడ్ సీన్. పర్ఫార్మెన్సెస్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. రామ్ గారు అయితే అసలు చాలా బాగా చేశారు. ఈవెన్ భాగ్యశ్రీ అండ్ రావు రమేష్ గారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. బిగ్గెస్ట్ ఫీట్ అది. అందరి యాక్టర్లు అందరి పర్ఫార్మెన్స్ బాగోవటం, క్రాఫ్ట్ బాగోవటం, షార్ట్ మేకింగ్ బాగోవటం, షార్ట్ సెలెక్షన్ బాగోవటం, అండ్ ఎమోషన్స్ కరెక్ట్గా రెండర్ అవటం. డైరెక్టర్ ఏదైతే పేపర్ మీద పెట్టాడో దాన్ని ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఆడియన్స్ మైండ్లో కూర్చోబెడతాం అనేది నిజంగా 100% చాలా పెద్ద టాస్క్. అది చాలా థిన్ ఎడ్జ్లో ట్రావెల్ చేస్తూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ క్రియేట్ చేశాడు ఆడిటోరియంలో. ఇట్ వాజ్ రియల్లీ స్టన్నింగ్. చాలా మంచి ఫీలింగ్ నిజంగా. చాలా స్టిల్ ఐ కెన్ ఫీల్ ఇట్. ఆ వైబ్ ఇంకా పోలేదు నాకు. ఆల్మోస్ట్ 30 minutes పైన అయిపోయింది. ఎవ్రీ మూమెంట్ గుర్తు. డెఫినెట్గా చాలా ఒక రకంగా చెప్పాలంటే చాలా మెమరబుల్స్ ఉంది. ఇప్పుడే ఆంధ్ర కింగ్ అనే సినిమా చూడడం జరిగింది. అంటే ఎక్కడో గుంటూరు నుంచి నేను కూడా ఫ్యాన్స్ నుంచి రావడం వల్ల నాకు సినిమా ఇంకా బాగా నచ్చింది. అంటే ఒక హీరోకి ఎలా కనెక్ట్ అవుతారో ఫ్యాన్స్ అనేది బాగా చూపించాడు డైరెక్టర్. ఒక పల్లెటూరులో స్టార్ట్ అయింది ఫిల్మ్. స్లోగా వెళ్తుంది అనుకున్నాను. మెల్లమెల్లగా ఒక ఇంటర్వెల్కి ఒక ఎమోషన్ దగ్గర ఆపారు. సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ గురించి చెప్పకూడదు కానీ, బట్ చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా హార్ట్కి కనెక్ట్ అవుతుందని అనిపిస్తుంది. ఈ సినిమా తీసిన డైరెక్టర్కి, మహేష్కి అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూసాను. ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్లీ నాకు మహేష్ ఓట్ టు సినిమాలో అనిపించింది చూసినప్పుడు. మహేష్ నాకు చాలా ఏళ్ళుగా పరిచయం విశాఖపట్నం నుంచి. అండ్ తనకి సినిమా మీద ఎంత ప్రేమ ఉంది, ఎలా దాన్ని చాలా ఏళ్ళు పడుతుంది యాక్చువల్లీ సినిమా గురించి మాట్లాడడానికి. బట్ తను ఆల్మోస్ట్ రెండో సినిమాలోనే సినిమా గురించి ఇంత బాగా డిస్క్రైబ్ చేసి, ఒక ఫ్యాన్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ హీరో ఎలా ఉంటుందని డిస్క్రైబ్ చేసి ఒక ఎంటైర్ ఫిలిం. ఇప్పుడే అంటున్నా మహేష్ దట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫిలిం టు పుల్ ఆఫ్. అండ్ తను ఎంతో బ్యూటిఫుల్గా సినిమా అంతటిని క్రాఫ్ట్ చేసి ఎవ్రీథింగ్. మ్యూజిక్ చాలా బాగుంది. ఎవ్రీ క్యారెక్టర్స్ పర్ఫార్మ్ దర్ పార్ట్ రియలీ వెల్. మురళీ శర్మ గారు కానీ, ఏదైనా రావు రమేష్ గారు, మ్యూజిక్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ రియలీ వెల్. అండ్ I was totally engaged in the entire film, and it is a beautiful experience. Do watch it in the theaters.